రూల్స్ అనేది ఉంటాయండి, అవి పాటించాల్సి ఉంటుంది. అవి అక్కడ పండితులు చెప్తారు, కానీ ఎవరు కూడా దానిని పాటించరు అనమాట. మరి ఏంటి అవి అంటే, ఫస్ట్ ఆ పూజ అయిపోయిన తర్వాత మండలం రోజులు మాంసభక్షణ అంటే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి నాన్ వెజిటేరియన్ బంద్ చేయాలన్నమాట. కంప్లీట్ గా బంద్ చేయాలి. తర్వాత విష్ణు జపము, శివ జపము అనేది చేయాల్సి ఉంటుంది. పక్కాగా కొంతమంది ఏదో వర్క్ లోడ్ లో బట్టి స్నానాలు మర్చిపోతుంటారు. డైలీ స్నానాలు చేయాల్సి ఉంటుంది అనమాట. రాత్రిపూట పితృదేవత ఆరాధన, లేదా ఆరాధన అంటే ఇక మీరు భయంకరమైన హోమాలని కాదు, జస్ట్ పితృదేవతల్ని దక్షిణం దిక్కు తిరిగి రాత్రిపూట మనం అనుకోవడము. ఇప్పుడు ఈ ప్రక్రియ కూడా నేను చెప్పాను కదా, మోక్ష దీపం, అది కూడా మీకు ప్రొసీజర్ లో ఎట్లాంటి చేయాలని కూడా చెప్తాను. సో ఇది పితృదేవతలకు మనం మననం చేసుకోవడము, మంచి వాక్కు మాట్లాడము, మండలం రోజులైనా కూడా కొంచెం మీకు కలిగినంతలో దానాలు